ఒక చిన్న గ్రామంలో చిట్టి అనే చలాకీ కోడి ఉండేది. ఆమె మంచిగా నిజాయితీగా ఉండేది. అందరూ ఆమెను ఇష్టపడేవారు. ప్రతిరోజు మైదానంలో తిరుగుతూ ఆహారం వెతికేది. ఈ చిట్టి బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది, దీని తిక్క కుదర్చాలి. ఈ రోజు నాకు ఏమైనా కొత్తగా తినాలనిపిస్తుంది. ఓహో, దీనికి ఆకలేస్తుందా? చెప్తా. ఈ పండ్లు అన్నీ కింద పడేసి తినేసి నీ మీద తోసేస్తా. నిన్ను అందరూ పొగుడుతున్నారు కదా, ఈ రోజుతో నీకు ఉన్న మంచి పేరును నేనే చెడగొడతాను చిట్టి. ఏంటి చిట్టి, దిగులుగా ఉన్నావు? ఈ రోజు నాకు ఏదైనా రుచికరమైన ఆహారం తినాలని ఉంది. రోజు ఆ గింజలు తినలేకపోతున్నాను. సరే, నీకు ఈరోజు బాగా రుచిగా ఉండే ఆహారాన్ని ఇస్తాను, నాతో రా. నిజంగానే చెప్తున్నావా? హా, అవును, రా. ఇదిగో చిట్టి, ఈ పండు చాలా రుచిగా ఉంటుంది. ఒక పండు కోసుకొని తినేసే. ఈ పండు బాగుంది, కానీ నేను తినకూడదు కదా. ఇది నాది కాదు కదా, ఇది ఒక రైతు పంట. ఓ చిట్టి, ఒక్క పండు తింటే ఏమవుతుంది? ఎవ్వరూ చూడటం లేదు కదా, తినేసే చిట్టి. ఈ పండు చాలా రుచిగా ఉంది, కానీ నేను తప్పు చేశాను కదా. నేను ఈ పండుని తినకుండా ఉండాల్సింది. వామ్మో, ఈ సాంబిగాడు వస్తున్నాడు, చూస్తే కొడతాడు, పారిపోవాలి. అమ్మయ్యా, ఈ చిట్టిని బాగా ఇరికించేశాను. నేను వెళ్ళి ఏమైనా పక్షులు తోటలోని పండ్లను పాడు చేస్తున్నాయేమో చూడాలి. ఈ మధ్య పంటను ఎక్కువగా నాశనం చేసేస్తున్నాయి. అయ్యో అయ్యో, నా పంట! ఈ రోజు ఇలా ఎవరు చేశారో నాకు తెలియాలి, వాళ్ళ పని చెబుతాను. మొత్తం నాశనం అయిపోయిందే, ఇప్పుడు ఏం చెయ్యాలి? చిట్టి, నువ్వా? నేను నిన్ను చాలా నమ్మాను. నువ్వు ఇలా ఎందుకు చేసావు? నువ్వు కూడా ఇలా దొంగలా చేస్తావు నేను ఎప్పుడు అనుకోలేదు. అవును రైతన్నా, ఆ పండును నేనే తిన్నాను. నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇలా తప్పు చేయకు చిట్టి. ఇంకెప్పుడు ఇలాగ తప్పు చేయను. నిజాయితీగా ఉండాలి. ఒకవేళ తప్పు చేసినా ఒప్పుకొని సరిదిద్దుకోవాలి. తప్పు ఒప్పుకున్నందుకు నేను నిన్ను క్షమించాను చిట్టి. ఎవరైనా చూస్తున్నారా లేదా అనేది కాదు, మనం తప్పు చేస్తున్నామా లేదా అనేది మన మనసుకు తెలియాలి చిట్టి. ఇదిగో చిట్టి, ఈ పండును తీసుకొని తిను.